మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ నవీన్. ప్రస్తుతం మనతో ఆధ్యాత్మిక మరియు ప్రకృతి వైద్య నిపుణులు డాక్టర్ జంగమయ్య గారు ఉన్నారు. సార్ నమస్తే అండి. నమస్తే సార్, హెల్దీ వెయిట్ లాస్, నేను మీ రియల్ లైఫ్ స్టోరీ గురించి తెలుసుకున్న తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే, దాదాపుగా 20 సంవత్సరాల నుంచి ఒక్క టాబ్లెట్ కానీ ఒక మెడిసిన్ ఏదే కానీ వాడకుండా హెల్దీగా మీరు ఉన్నారు. ఇప్పుడు సార్ వయసు వచ్చేసేసి 65 సంవత్సరాలు అనుకుంటా. సో హెల్దీగా వెయిట్ లాస్ అయ్యారు. అదేవిధంగా ఏంటంటే కేవలం ఈ మనకు వచ్చేసేసి మొలకలు, కొబ్బరి, అదేవిధంగా కీర, క్యారెట్ వీటితోనే మనం హెల్దీగా వెయిట్ లాస్ అవ్వచ్చు అన్నారు. ఎన్ని కేజీలు తగ్గారు సార్? మీరు ఎన్ని రోజుల్లో తగ్గారు? నేను 40 రోజుల్లో 23 కిలోలు తగ్గాను. 40 రోజుల్లో 23 కిలోలు. 23 కిలోలు. ఓకే. అయినా ఎనర్జీ మాత్రం ఏం ఎనర్జీ తగ్గలేదు. తగ్గలేదు. ఎందుకంటే మనం తీసుకునే ఇంగ్రీడియంట్స్ లో మనకు పోషకాలు చాలా ఉంటాయి. ఓకే. మనకు ఇవి తక్కువ క్యాలరీస్ ఉంటాయి, ఎక్కువ న్యూట్రియన్స్ ఉంటాయి. లో అంటే క్యాలరీస్. మామూలుగా ఇప్పుడు హెల్దీ వెయిట్ లాస్ అంటే నెలలో వచ్చేసి 5 నుంచి 6 కేజీలే తగ్గాలి అని చెప్పి కొద్దిమంది న్యూట్రిషన్స్ చెప్తా ఉంటారు కదా. ఓకే, తప్పేం లేదు. అది మీ శరీరం మార్చుకునేటప్పుడు మన తప్పేం కాదు. అది ఓకే ఓకే. శరీరమే తనంతట తానుగా తనకు కావాల్సినటువంటి ఆహారం ఇస్తే తను ఎంత వేగంగా అయినా తీసుకోవచ్చు, ఎంత స్లోగా అయినా అది తగ్గించుకోవచ్చు. ఎన్ని కేజీలు ఉన్నారు సార్ మీరు? నేను ప్రజెంట్ అప్పుడు 2004లో నేను 82 కిలోలు ఉన్నా. ఎంతకు వచ్చారు మళ్ళీ? 59కి వచ్చా. సూపర్ సూపర్. 59 42 రోజుల్లోనే, మినిమం 42 డేస్లోనే. కేవలం ఇది మనము ఈ 90 డేస్ ఫుడ్ అనేది చెప్పాను మీకు ఒకసారి, ఇంతకు ముందు ఎపిసోడ్లో ఉంది మనకి 90 రోజుల షెడ్యూల్ అని. సో ఆ 90 రోజుల షెడ్యూల్లో చేసింది నేను ఇదే. ఓకే ఓకే. ఇది చేయడం వల్లనే 40 డేస్లో మనకి అసలు ముందు మనం వెయిట్ లాస్ అవ్వాలి అనే దానికంటే ముందు వెయిట్ గెయిన్ ఎందుకు అవుతా ఉన్నాం అనేది తెలుసుకుందాం సార్. అదే వెయిట్ గాని ఎందుకు అవుతారు? మనం ఉడికిన ఆహారాలు ప్రతి టైము రోజుకు 5 సార్లు 6 సార్లు ఉడికిన ఆహారాలు, ఉప్పు నూనెలతో కలుపుకున్నటువంటి ఆహారాలు, ఇవన్నీ కూడా తినడం వల్ల మనం వెయిట్ గెయిన్ అవుతాం. లేట్ నైట్ డిన్నర్స్ అంటే ఉదయం 6 7 గంటల 8 గంటల నుంచి రాత్రి 11 12 1 గంట వరకు తినేవాళ్ళు ఉన్నారు ఈ భూమి మీద. సో అలాంటి ఫుడ్ హ్యాబిట్స్ ఉండేవాళ్ళు, ఇంకా వేరే వేరే హ్యాబిట్స్, జంక్ ఫుడ్స్ తినడము, ఫాస్ట్ ఫుడ్స్ తినడము, ఇలాంటి వాటి వల్ల వెయిట్ పెరుగుతాము. సో ఎక్కువ లేట్ నైట్ పడుకుంటాము, లేట్ నైట్ పడుకొని మార్నింగ్ లేట్గా లేస్తాము. ఇవన్నీ మనకు ఉన్నటువంటి కొన్ని దుర్వ్యసనాలు అనమాట. ఈ దుర్వ్యసనాల నుంచి దూరం అవ్వాలంటే అర్లీ అవర్స్లో మనం 5 o'clock ఇలాంటి ఫుడ్ అయినా పెట్టుకొని తినచ్చు, లేదంటే ఫ్రూట్స్తో కంప్లీట్ చేయొచ్చు. ఈ విధంగా ఇది మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ 1 టైం తీసుకొని 1 టైం మనం ఉప్పు నూనెలో ఎగరగొట్టేయచ్చు చాలా ఈజీగా. అదేవిధంగా ఈవినింగ్ ఆర్ మార్నింగ్ ఫ్రూట్స్ అయినా తీసుకొని దాంట్లో 1 టైం అన్ని ఎగరగొట్టచ్చు. సో 1 టైం మనం టేస్టీగా తిందాం, తప్పు లేదు. 1 టైం కుక్డ్ ఫుడ్, ఎనీ 1 టైం అంటే ఆఫ్టర్నూన్ పెట్టుకుంటే బెస్ట్. సో కాబట్టి ఆఫ్టర్నూన్ మనం కుక్డ్ ఫుడ్ తినేసి మార్నింగ్ ఆర్ ఈవినింగ్ అండ్ ఫ్రూట్స్ 1 టైము, ఇలాంటి సలాడ్స్ 1 టైం పెట్టుకుంటే మనకు అద్భుతమైనటువంటి ఆరోగ్యము వస్తుంది. అంటే మనము వెయిట్ లాస్ అనుకుంటాం, అది వెయిట్ లాస్ కాదండి, ఇది వేస్ట్ లాస్ అంటారు దాన్ని. ఓకే. మన బాడీలో ఉండే వేస్ట్ లాస్ అవుతుంది కానీ వెయిట్ లాస్ అవ్వదు. ఎంత వెయిట్ ఉండాలనో అంత వెయిట్ మనం ఉంటాం, ఫ్యాట్ వెళ్ళిపోద్ది. కాబట్టి దట్ ఈస్ వేస్ట్. ఆ వేస్ట్ మనం శరీరమే తీసేసుకుంటుంది. ఒక బెస్ట్ని లోపలికి పంపిస్తే వేస్ట్ను తనంతట తానే క్లీన్ చేస్తుంది. కాబట్టి ఈ సిస్టంలో మనము ఒకటి మొలకెత్తిన విత్తనాలు 2 రకాలు, ఒకటి ఏంటంటే పెసలు, అలాగే శనగలు, అలాగే బొబ్బర్లు, ఇలాంటివి ఏవైనా 2-3 రకాలు, ఉలవలు కూడా పెట్టుకోవచ్చు ఇందులో, చాలా బాగుంటాయి. కాబట్టి ఇలాంటివి ఏదైనా ఇంగ్రీడియంట్స్ ఒక 3 to 4 టైప్స్ పెట్టుకోవచ్చు, లేదంటే ఒకటే మాత్రమే పెట్టుకోవచ్చు. సో సన్నగా ఉన్న వాళ్ళు రెగ్యులర్గా అన్ని నానబెట్టిన పల్లీలు కానీ పచ్చి పల్లీలు కానీ కూడా వేసుకోవచ్చు. సో ఈ విధంగా అన్నీ మనము కోకోనట్ ఎంత తినగలమో అంత, ఒక 60-70 గ్రామ్స్ వరకు తినచ్చు. ఈ క్యారెట్ కూడా 60-70 గ్రామ్స్ తినచ్చు. ఈ కీరా దోస 100 గ్రామ్స్ వరకు తీసుకోవచ్చు. ఈ విధంగా తురిమైనా తీసుకోవచ్చు, లేదు పీసులు కట్ చేసుకొని తింటామంటే అలాగే తినచ్చు. దీంట్లో లో కార్బ్స్ ఉంటాయి, హై న్యూట్రియన్స్ ఉంటాయి. సో కాబట్టి మనము ఇలాంటి రెసిపీస్ మార్నింగ్ అండ్ ఈవినింగ్ ఎప్పుడైనా సరే తినచ్చు. మార్నింగ్ ఏ టైంలో? దీంతో మార్నింగ్ వెజిటేబుల్ జ్యూస్ తీసుకున్న తర్వాత తీసుకోవచ్చు, లేదా వెజిటేబుల్ జ్యూస్ లేదండి ఇవే తీసుకుంటామంటే కూడా ఈ వెజిటబుల్స్ తీసుకోవచ్చు. మన బ్రేక్ఫాస్ట్ అనేది మార్నింగ్ ఏ టైంలో కంప్లీట్ చేసుకోవాలి సార్? బ్రేక్ఫాస్ట్ ఉంది ఆఫ్టర్ 8 o'clock. అంటే మన పొట్టకి సాయంత్రం పూట ఎన్ని గంటలకు తిన్నాము, మనం ఎన్ని గంటలు దానికి విశ్రాంతి ఇచ్చాము, కనీసం మన పొట్టకి 12 గంటలు విశ్రాంతి ఇచ్చామా లేదా, 12 గంటలు మన నోటి ద్వారా ఏమీ
ఘన పదార్థం వెళ్లకుండా చూసుకోవాలి. Yes. ఆ మధ్యకాలంలో మనకు మిడ్ నైట్ ఎప్పుడైనా ఆకలిస్తే ఏదైనా ద్రవ పదార్థం కొబ్బరి నీళ్ళు కానివ్వండి, ఒక కోకోనట్ అదే కొబ్బరి నీళ్ళు కానివ్వండి, అదేవిధంగా కొబ్బరి పాలు కానివ్వండి, లేదంటే ఏదైనా ఒక హనీ లెమన్ కానివ్వండి, Okay. అలాంటిది ఒక వాటర్ లాగా అంటే లిక్విడ్ డైట్ ఇన్స్టంట్ ఎనర్జీ ఇచ్చేసేయాలి, పడుకోవాలి. అంతేగాని రాత్రంతా మేలుకుంటామండి తింటామంటే అది మన శరీర ధర్మం కాదు. Yes. శరీర ధర్మాలకు విరుద్ధంగా నడిస్తే దానికి తగివచ్చినటువంటి పర్యవసనాలు మనం అనుభవించి తీరుతాము. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని మనం ఆరోగ్యంగా జీవించాలంటే Okay. సమయానుకూలంగా ఏ సమయంలో ఏం అందించాలి శరీరానికి అందిస్తూ ఆయురారోగ్యాలతో జీవిస్తామని Okay. మనం ఒకసారి ఇది ఒకసారి ప్రిపరేషన్ ఎట్లా అనేది మనం లైవ్ లో సో దీన్ని మనము ఈ ప్రిపరేషన్ మనం రెగ్యులర్ గా మనకు నచ్చినట్టు చేసుకోవచ్చు. కొంతమంది అలాగే సపరేట్ గా పెట్టుకొని తింటామంటే తినచ్చు, లేదంటే దీన్ని మిక్స్ చేసుకుంటేనే బాగుంటుంది. ఓకే ఈ విధంగా సార్. ఒక్కొక్కటే యాడ్ చేసేసుకోవాలి. చేసేయండి, అంత వేసేయండి. ఓకే. తర్వాత ఇది కూడా వేసేయండి. కీరా దోసకాయ వేస్తున్నాము, అదేవిధంగా క్యారెట్ తురుము ఇందులో వేసేసి వీటన్నిటిని ఒక ఇలా మనం ఇందులో కావాలంటే మనము కొబ్బరి పాలతో తయారు చేసినటువంటి రెసిపీ ఏంటంటే అది ఇది మన డేట్స్ ఉంటాయి కదా, పచ్చివి పండ్ల డేట్స్. ఈ డేట్స్ని కొబ్బరి పాలలో గ్రైండ్ చేసి ఇందులో వేసేస్తే తినడానికి ఇంకా టేస్టీగా ఉంటుంది. కాబట్టి ఇలా మీరు ఎవరైనా సరే ఇలా ట్రై చేయండి, చాలా అద్భుతంగా. దీంట్లో కొద్దిగా లెమన్ వేసుకోవాలి, స్వీట్ వేయాలి, కొద్దిగా లెమన్ వేయాలి. లెమన్ వద్దనుకున్న వాళ్ళు స్వీట్ వేసుకొని తినచ్చు, లేదంటే ఇందులోనే కొద్దిగా హనీ కూడా యాడ్ చేసుకొని తీసుకోవచ్చు. స్వీట్ అంటే మనకు హనీ కానీ ఖర్జూరం కానీ తీసుకోవచ్చు. హనీ కానీ ఖర్జూరం కానీ నేచురల్ ఫుడ్. చక్కెర కాదు, చక్కెర 100% వాడకూడదు. అది మీరు తినాలనుకుంటే కొద్దిగా బెల్లమైనా యాడ్ చేసుకోవచ్చు. మా దగ్గర ఇవన్నీ లేవండి అనుకున్న వాళ్ళు కొద్దిగా బెల్లం యాడ్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా మనం మార్నింగ్ టైం తీసుకుంటే మనం ఇక్కడ సాల్ట్ని ఆయిల్ని స్కిప్ చేసినట్లు అవుతుంది. చూడడానికి కూడా మంచి కలర్ఫుల్ గా ఉంది సార్. కలర్ఫుల్ గా ఉంటుంది, టేస్ట్ఫుల్ గా కూడా ఉంటుంది. క్యారెట్ దీంట్లో ఇప్పుడు మనం కొబ్బరి పాలతో చేసినటువంటి ఇది డేట్స్ వేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. అయితే కొద్దిగా హనీ కూడా లెమన్ యాడ్ చేస్తే ఇంకా టేస్టీగా ఉంటుంది. నాకు ఒక డౌట్ సార్ పర్సనల్ గా ఏంటంటే, ఇప్పుడు మనము ఇది తీసుకున్నాం సరే, ఒక కప్ అయినా మార్నింగ్ తిన్నాము. తిన్న తర్వాత మధ్యాహ్నం ఒకవేళ మాకు ఆకలి వేయట్లేదు, ఆ ఆకలి వేయట్లేదు అని చెప్పేసి మేము మధ్యాహ్నం భోజనం స్కిప్ చేసేది మంచిదా, లేకపోతే ఏమైనా ఇట్లా స్కిప్ చేస్తే మళ్ళీ గ్యాస్ట్రిక్ ప్రాబ్లం వస్తుంది అనుకోవచ్చు? ఏమీ లేదు, మన సిస్టమ్ అడిగినప్పుడే ఆహారం పెట్టాలి. ఓకే. మనము డైలీ మనం వాడేటప్పుడు మనకు క్వాంటిటీ తెలుస్తుంది. సో ఈ క్వాంటిటీ తీసుకుంటే నా శరీరానికి ఇన్ని క్యాలరీస్ బర్న్ అవుతున్నాయి కాబట్టి నేను ఇంత తీసుకోవాలి, నాకు మళ్ళీ ఈ టైంలోనే నాకు లంచ్ వస్తుంది కాబట్టి ఆ లంచ్ లోపల నేను ఎంత మనము దీన్ని తినాలి అనేది మనకు రెగ్యులర్గా 2-3 రోజులు తింటే మనకు అర్థమైపోతుంది. సో ఆ విధంగా మనము దాన్ని ప్రిపేర్ చేసుకోవాలి. అనుభవమే జ్ఞానం. అనుభవం ద్వారా మనం కొన్ని తెలుసుకొని మనం దాన్ని ఈక్వల్ చేసుకోవచ్చు. ఈ రోజు నుంచి నేనైతే మీతో ఇంటర్వ్యూ అయిన తర్వాత నాకు ఒక ఆలోచన వచ్చింది. ఎందుకంటే నేను ఉండాల్సిన వెయిట్ కంటే కొంచెం వెయిట్ ఉన్నాయి, నా పొట్ట కూడా కనపడుతూ ఉంది నాకు. సో ఈ డైట్ ఫాలో అవుతాను. ఒకసారి చూసి నేను ఒక 1 month తర్వాత మళ్ళీ మీ కాంటాక్ట్లోకి వస్తాను సార్. సో తప్పకుండా మార్నింగ్ వచ్చేసి బ్రేక్ఫాస్ట్ ఇది తీసుకుంటాను. ఆఫ్టర్నూన్ ఏం తినమంటారు చెప్పండి? ఆఫ్టర్నూన్ లంచ్ తీసుకోండి, పర్లేదు. లైట్గా రైస్ అంటే వైట్ రైస్ లేకుండా వీలైనంత వరకు బ్రౌన్ రైస్, గోధుమలు బియ్యానికి కొద్దిగా దూరంగా ఉండండి. ఓకే. వీలైనంత గోధుమలు కూడా వరకు. ఉన్నా సార్? గోధుమలు కూడా. సో ఈ రెండింటికంటే కూడా మనకు బెస్ట్ ఇవి ఉన్నాయి కదా, మిల్లెట్స్, అవును. సజ్జలు, జొన్నలు, రాగులు, మ్మ్. కొర్రలు, అరికలు, సామెలు ఇలాంటివన్నీ ఉన్నాయి కదా, మ్మ్. అవి చిరుధాన్యాలు. ఇవన్నీ తృణధాన్యాలు, కందిపప్పు, పెసరపప్పు, మినప్పప్పు, మ్మ్. అదేవిధంగా నువ్వులు, పెసలు, అదే మరి ఉలవలు, Yes. అలసందలు, ఇలాంటివన్నీ తృణధాన్యాలు అంటారు వీటిని. Yes, yes. ఈ 2 బేడలకు అతుక్కున్నటువంటి వాటిని తృణధాన్యాలు అంటారు. గుండ్రంగా ఉండే గింజల్ని చిరుధాన్యాలు అంటారు. ఓకే. సో మనకు ఈ చిరుధాన్యాలు భోజనం లాగా చేసుకోవచ్చు, ఈ తృణధాన్యాల్ని కర్రీలాగా చేసుకోవచ్చు. ఓకే. ఈ తృణధాన్యాలు ప్లస్ ఆకుకూరలు, కాయగూరలు తప్పకుండా మన కర్రీలో ఒక రోజు ఉండాలి, ఒక పూట ఉండాలి. ఓకే. ఒక పూట ఇలాంటి ఫుడ్ ఏదైనా ఉండాలి. లేదు 2 పూటలే తింటామంటే నో ప్రాబ్లం, 1 టైం ఫ్రూట్స్ Okay. ఇవన్నీ కలుపుకోవచ్చు. వీటితో పాటు ఫ్రూట్స్ కూడా తినచ్చు. నైట్ ఏం తీసుకుంటారు సార్ ఫుడ్? నైట్ కాదు, ఈవినింగ్ Weight loss. 6కే క్లోజ్ 6కి చేయాలి. close ఈవినింగ్ చేసేయాలి. 6కి ఇలాంటిదైనా తీసుకోవచ్చు, ఫ్రూట్స్ తోనే కంప్లీట్ చేయొచ్చు. ఓకే. ఏదైనా జ్యూస్ సింపుల్ ఇది. కాబట్టి Okay. వెయిట్ లాస్ అవ్వచ్చు, ఆరోగ్యంగా. ఒకసారి టేస్ట్ ఎట్లా ఉందో కూడా చూస్తాను సార్. చూడండి, దీంట్లో మనకు స్వీట్ లేదు కాబట్టి మీకు టేస్ట్ అంతగా తెలియదు. Yes, yes. స్వీట్ పెట్టుకోవాలి. Yes. దీంతో పాటు మనం ఫ్రూట్స్ కూడా తినచ్చు. అయ్యో. ఇంకా మనము
లెమన్ కూడా వేయలేదు. లెమన్ వేస్తే వేయలేదు. టేస్ట్ వస్తుంది. ఇంకా టేస్ట్ వస్తుంది. మ్మ్. ఇందులో మరి మనం ఒక మ్యాంగో పీసెస్ కానీ లేకుంటే అదేవిధంగా బనానా పీసెస్ కానీ మ్మ్. అవి కూడా గ్రైండ్ చేసి కొద్దిగా తేనె వేసి దాంట్లో యాడ్ చేస్తే ఇంకా బాగా టేస్టీగా ఈ ఉంటుంది మొలకలు తినడానికి. అనేవి పంటి కింద పడతా ఉన్నాయి కాబట్టి టేస్టీగా ఉంది సార్. అవును, అంటే తినేదానికి కూడా మన టంగ్ అనేది యాక్సెప్ట్ చేసే విధంగా ఉంది. చాలా ఓకే, థ్యాంక్ యూ సార్. ఒక మనం మంచి తినే రెసిపీ అయితే ఆహారంలో ఎప్పుడు లాలాజలం ఊరాలి. ఇచ్చారు. ఒక మంచి రెసిపీ అయితే మా సుమన్ టీవీ ప్రేక్షకులకి పరిచయం చేశారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సేమ్.